హాయ్ అండి. మన వచ్చేసి మనకు కస్తూరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్. యాక్చువల్లీ ఇది పటాన్చెరు సైట్. ఇది దీనిలో వచ్చి మనకు 150, 167 ప్లాట్ సైజెస్ ఉన్నాయి. ఇది కొత్త ప్రాజెక్ట్. ఇది మనకు ఇస్నాపూర్ విలేజ్ కానుకున్న సైటు, ఇస్నాపూర్లో సైట్. ఇది టోటల్ వచ్చేసి మనకు 8 acresలో లేఅవుట్. ఇది 8 acresలో లేఅవుట్. ఇది టోటల్ మనకు 150 అండ్ 167 సైజెస్లో ఉన్నాయి. మనకు ప్లాట్స్ వచ్చేసి టోటల్గా 180 ప్లాట్స్ ఉంటాయి దీంట్లో. ఇది 40 feet రోడ్, మనకు 30 feet రోడ్, హెచ్ఎండిఏ, రేరా, హెచ్ఎల్పి చూస్తున్నారు. ఆల్రెడీ డెవలప్మెంట్ మొత్తం టోటల్గా స్టార్ట్ అయిపోయింది. దీంట్లో మనకు ఇంకో 20-25 డేస్లో ఇది లాంచింగ్ అనుకుంటున్నాం. ఇది టోటల్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత చేద్దామనే ఆలోచనతో చేస్తున్నాం. ఇది మీరు చూస్తే పక్కన రెసిడెన్షియల్ ఇండ్లు కూడా ఉన్నాయి పక్కన. ఇదంతా కూడా హెచ్ఎండిఏ. దీనికి వచ్చేసి మనకు 80% లోన్ ఉంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2, అది కాకుండా సంగారెడ్డికి నియర్ బై అవుతుంది. గచ్చిబౌలి పక్కనే. ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు. ఇస్నాపూర్లో ఆల్మోస్ట్ ఆల్ ల్యాండ్ అయిపోయింది. ఇక్కడ దొరికినా కూడా చాలా మనకు 60-65,000 వరకు రేంజ్లో ఉన్నది. కాబట్టి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసి రెంట్కి ఇచ్చినా కూడా అప్రాక్సిమేట్లీ 20-25,000 రెంటే వస్తుంది ఇక్కడ ఏరియాలో. పక్కనే ఓడి ఫ్యాక్టరీ ఉంది. మనకు బిహెచ్ఎల్, ఆడియన్స్ ఫ్యాక్టరీ, ఇస్నాపూర్, లగ్డారం, ముత్తంగి మనకు ఓఆర్ఆర్ వచ్చి పక్కనే ఉన్నది. కుక్కడపల్లికి వెరీ నియర్ బై. మనకు తీసుకుంటే మనకు ముంబై హైవే కాబట్టి మనకు ఈ ఏరియా చాలా డిమాండ్ ఉన్న ఏరియా ఇది. దీనిలో ప్లాట్ తీసుకుంటే విత్ ఇన్ ద 1 to 2 yearsలో మనకు అప్రిషియేషన్ అనేది గ్యారంటీగా వస్తుంది. ఎందుకంటే సిటీలో ఏ 4 మూల లేదు. 4 మూల చుట్టూ ఎక్కడ చూసుకున్నా కూడా ముంబై హైవే, బెంగళూరు హైవేకి ఉన్న డిమాండ్ వేరే దగ్గర ఎక్కడ కూడా లేదు. ముంబై హైవే ఇది మేజర్ డెవలప్మెంట్. ముంబై హైవే మనకు ఎక్కువ అప్రిషియేషన్ ఉంటుంది కాబట్టి ఈ ఏరియాలో ఫోకస్ ఎక్కువ ఉంటుంది మనకి. ఇక్కడ తీసుకుంటే కనుక మనకు అప్రిషియేషన్ అనేది 1 to 2 yearsలోనే ఉంటుంది. ఆల్మోస్ట్ 2009లో మనము పర్ స్క్వేర్ యార్డ్ అమ్మిన రేంజ్ ఏదైతే ఉందో 9,000కి హెచ్ఎండిఏలో, ఇవాళ చూసుకుంటే మనకు 45-50,000 అప్రాక్సిమేట్లీ దాటిపోయింది. అది 60 వరకు ఉంది ఆ ఏరియాలో. ఇక్కడ కూడా అదే మనం 1 to 2 yearsలో మనకు వచ్చేసి మనకు 40-45,000 దాకా రేంజ్కి వెళ్తుందని అనుకుంటున్నాం. ఇది ఓకే అండి, థ్యాంక్ యూ. మనకు వచ్చేసి 150 feet రోడ్. ఇది వచ్చేసి మనకు 50 feet రోడ్డు. అలాగే ఈ 50 feetకు జస్ట్ 50 meters డిస్టెన్స్లోనే మన బౌండరీకి ఆనుకొని, బౌండరీ 3 meters డిస్టెన్స్లో ఈ సిమెంట్ బౌండరీ ఆనుకున్న సైట్ ఇదంతా కూడా మన సైటే. ఇక్కడ నుంచి చూసుకుంటే అక్కడ వరకు కూడా ఉంది మన సైట్. టోటల్గా 8 acres ఉంటుంది ల్యాండ్ ఇది. దీంట్లో మనకు హెచ్ఎండిఏ, రేరా ఉంది కాబట్టి ఈ ఏరియాలో మనకు అద్భుతమైన సైట్. ఇక్కడ సైట్ కూడా వేరే ఎక్కడ లేవు. ఉన్నా కూడా అపార్ట్మెంట్స్ కల్చర్కి వచ్చేసింది టోటల్గా. మీరు చూసుకుంటే అక్కడ అపార్ట్మెంట్ కల్చర్ ఉంది. సరౌండింగ్లో అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ చుట్టుముట్టు అపార్ట్మెంట్ కల్చర్కి వచ్చేసి అంటే కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఇవి కూడా ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోతున్నాయి ఇక్కడ నుంచి. కాబట్టి ఇక్కడ ల్యాండ్ దొరకడం చాలా అతి కష్టంలో ఉంటుంది. ఎందుకంటే ఇస్నాపూర్ కొంచెం ప్రైమ్ లొకేషన్, ప్రైమ్ ఏరియాలో ఉంది కాబట్టి ఇస్నాపూర్లో ఇన్వెస్టర్స్ చాలామంది ఉంటారు. ప్లస్ గచ్చిబౌలి కాబట్టి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలా ఇన్వెస్ట్ చేస్తుంటారు ఈ ఏరియాలో. ఇది మేజరు డెవలప్మెంట్ అయ్యే ఏరియా. ప్లస్ శంకరపల్లికి ఉంటుంది, వికారాబాద్ అయినా సరే డిస్టెన్స్లో వెళ్ళే దారి కాబట్టి RRRకి వెరీ నియర్. ప్లస్ ఔటర్ రింగ్ ఒక వెరీ నియర్. ఓఆర్ఆర్ అయితే నెక్స్ట్ వెరీ క్లోజ్, మనకు దగ్గర ఉంటుంది ఓఆర్ఆర్ కాబట్టి. ఇదండి సైటు, సరౌండింగ్లో డెవలప్మెంట్ అయ్యే సైటు. ప్లస్ ఈ డెవలప్మెంట్లో ఉన్న సైట్ ఇది ఒక్కటే. ఇది మన హెచ్ఎండిఏ సైట్. ఇది దీనికి లోన్స్, బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ఉంటాం కాబట్టి ఈ డెవలప్మెంట్ ఇక్కడ తీసుకుంటే అప్రిషియేషన్ అనేది గ్యారెంటీ ఉంటుంది హెచ్ఎండిఏ.